ఈ యొక్క చిత్రం ఎవరిని ఉద్దేశించి కాదు. ఈ చిత్రం వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించండి. అమ్మా జననీ పైడిమాంబా కళ ఇదేంటి సెర్చ్ చేసి మమ్మీ మమ్మీ కాఫీ. తెస్తున్నా. థ్యాంక్స్ మమ్మీ. నరిగోడు ఫోన్ చేశారా? ఎందుకు చేశాడు? నరిగోడు మన ఊరు రమ్మంతండ. అవునా, సరే నేను చేస్తానులే ఫోన్. ఇదే మా ఊరు. ఎటువంటి పొల్యూషన్ లేకుండా ప్రశాంతంగా ఉండేదే మా ఊరు పల్లెటూరు. ఉమ్మడి కుటుంబంతో కలిసి మెలిసి ఆనందంగా ఉండేదే ఈ ఊరు మా పల్లెటూరు. నిరంతరము పచ్చని పొలాలతో కలిసి ఉండేదే మా ఊరు. ఇదే నేను చిన్నప్పుడు చదువుకున్న హై స్కూల్. 5 సంవత్సరాలు ఇక్కడే చదువుకున్నా. ఇదే మా ఇల్లు. మా పెదనాన్న చిన్న ఆస్తు తగులతో ఈ ఇంటికి, ఈ ఊరికి, ఈ ప్రశాంతమైన పల్లెటూరికి దూరం అయ్యాం.
హలో హలో బాగున్నావేట్రా? బాగున్నావా? కాల్ చేసుకోవడం మార్నింగ్ మీ అమ్మ చెప్పింది. ఈసారైనా మన జాతరకి రారా? సరే అయితే ఈరోజు స్టార్ట్ అవుదాం. వస్తుందా? నిజంగా వస్తా. సరే ఇంకా ట్రైన్ రానంటే అరగంట సేపు ఉండరా? సరేరా, నేను బయటకు వస్తాను. బాగున్నావేట్రా? బాగున్నాను. పద ఇంటికి వెళ్దాం. అవును, ఉందిరాడికి ఎవరు? ఒకసారి ఫోటో చూపించరా, నేను చూస్తాను. ఇదిగోరా. ఏముందిరా మీరు ఎవరు? చాలా బాగుంది. ఎలాగైతే ఇటు పెడదంగా బాగానే ఉందిరా. ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను రా. ఇదే మన కబడ్డీ ఆడుతారు కదండి, వెళ్దాం. బాగున్నాను రా. బాగున్నారు అందరూ? బాగున్నాం అన్నయ్య. బాగా చదువుకుంటాను రా. చదువుతాను అన్నయ్య. సరేరా, ఆడుకుని ఆడుకుని. ఎవరితో రా అంతసేపు మాట్లాడుతాడు వాడు? ఇంకేమవుతా ఎవరితో మాట్లాడుతుంట? ఓడి అమ్మ గంట నుండి మాట్లాడుతాను రా.
ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, నీ ఫోన్ ఎవరా? తీసుకోరా నీకన్నా. హలో, నేను నరేందర్ని. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, చెప్పు. ఏం చేస్తున్నా? ఎలా ఉన్నావు నువ్వు? తిన్నావా? ఎక్కడున్నా? బాగానే ఉన్నావు నువ్వు? సరే, ఎక్కడున్నా బాగుండు. సరే, నేను ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేస్తా. బాయ్ అయితే. సరే రా, నా దగ్గర ఛార్జింగ్ లేదు, తీసి ఇంటికి వెళ్ళి వస్తా. సరే. హలో, ఎవరు? నరేంద్ర ఉన్నాడా? ఎవరు మీరు? నేను అమ్మాయిని. ఆ విషయం నాకు తెలుసు. మీరు ఎవరు అసలు? నరేంద్ర లవర్ని. అవునా, ఇప్పుడే వెళ్ళిపోయాడు నరేంద్ర. వచ్చాక చెప్తానండి కాల్ చేశారనేసి. సరే అన్నయ్య. నరుగోడ లవర్ రా. ఏమంటుందిరా? నరుగోడు అన్నాడని చేసిందిరా. ఇంకేమైతే కలుపు, తర్వాత పడగొట్టు. ఉండరా అయితే, అమ్మ ఫోన్ చేసింది, మాట్లాడి వస్తాను. హలో అమ్మ, బాగున్నానమ్మా. బాగానే ఉన్నానమ్మా. నువ్వు బాగున్నావా? చెల్లెలు అందరూ బాగున్నారా? నాన్న రాలేదా ఇంకా డ్యూటీ నుంచి? బాగున్నాం, అందరూ బాగున్నాం. తినేసానమ్మా, ఇందాక తినేసాను. అమ్మ వేరే ఫోన్ వస్తున్నారు. హలో, చెల్లి. నరుగోడ ఇక్కడే ఉన్నాడమ్మా ఇప్పటిదాకా. ఏమో ఇంటికి వెళ్ళాడేమో తెలీదు. ఒకసారి ఫోన్ చేయి. సరే అయితే, బాయ్ అమ్మా. ఎవరితో మాట్లాడుతున్నావు అన్నయ్య? నరుగోడ ఎవరితో రా? ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? సీక్రెట్ చెప్పకూడదురా. సరేన్య, నీ లవర్తో మాట్లాడుతున్నాడు రా. ఏమంటున్నావురా? నీ లవర్తో మాట్లాడాడని. అవునా? అమ్మతో కదరా మాట్లాడాడు. కాదన్య, నీ లవర్తో మాట్లాడుతున్నాడు. అవునా? అరుగుడేరా, కనిపించట్లేదు. నాకు కూడా కనబడలేదు. బాలేరా నువ్వు? ఎక్కడికి రా? పడుకు దగ్గరికి. సరేరా అయితే, నేను వెళ్తాను. సరే అయితే ఇల్లు. ఏమిరా అర్జెంటుగా రమ్మన్నావు? అలావరే కావాల్సి వచ్చిందిరా. ఒరే అది కాదురా, ఒకసారి నా మాట వినరా. అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం, స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం, అందమైన జీవితం పంచుకున్న దోస్తులం, బాధలెన్ని చేరినా బెదిరిపోని మిత్రులం, చిన్ననాటి నుండి జ్ఞాపకాలతోని కట్టుకున్న వంతెనేమైంది, ఇంతలోనే వాన తాకినట్టు ఈ కాలం కూల్చనా, మనకు మధ్య దాచుకున్న మాటలంటూ లేనే లేవు ఇంతవరకు, ఇప్పుడెందుకో దాచిపెట్టే ఈ బాధే లోతున, అల్లుకున్న తీగతో
కలుసుకున్న కులం స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం స్నేహమంటే నవ్వుల్లోనే ఉంటదా, బాధలోనూ ఉంటేనే దోస్తులురా. మాది కాదు బాధనుకుంటే స్నేహం ఉండదురా. తప్పుల్లోనూ నీతోనే ఉన్నామురా, గొప్పల్లోనూ నీతోనే ఉన్నామురా. చెప్పలేని బాధే ఉన్నా చెయ్యే బదలమురా. నీతో ఉంటూ మాటలు రాని మౌనం చూడకురా. మౌనం వెనకే మాటలు కలిసిన బాధుందిరా లోపల. స్నేహంలో నా కోపాలన్నీ కరిగే మేఘాలురా. స్నేహం అంటే ఎప్పుడూ ఉండే ఆకాశమే కదరా. అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం. కళ్ళలోకి కన్నీరు రాగానే మాట కొంచెం తడబడుతుండగానే ఏమైంది మామా అంటూ అడిగే గొంతు వీరా. నీతో ఉంటే నవ్వుతూ ఉంటారా, నువ్వుంటేనే మనమని అంటామురా. కారణాలు దొరకవు నువ్వు దూరం పోవాలన్నా. నీకు నాకు మధ్యలో దూరం రావాలన్నా వద్దు అంటూ ఆ క్షణాన్ని ఏడుస్తూ ఆపనా. గమ్యం చేరే పయనాన్ని స్నేహం ఆపుతుందా. నీ మంచే కోరి పొమ్మనేంత ప్రేమే మాకు లేదా. అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం. అందమైన జీవితం పంచుకున్న దోస్తులం. బాధలెన్ని చేరినా బెదిరిపోని మిత్రులం. హలో, ఎక్కడున్నావురా? అది చిన్న పొడి దగ్గర రా. చెప్తాను స్పీడ్గా రాను. అది చిన్నగా రా, స్పీడ్గా. ఎందుకు అనుకుంటావు? వాడికి నాలాగే కావాల్సి వచ్చిందా? నువ్వు అబద్ధం చేసుకున్నాడు, నీ చెల్లిలో ఫీల్ అవుతున్నారా? అమ్మ పేరు చెప్పి నా లవర్తో మాట్లాడాడు రాడు. మరి వాడు నువ్వు పిలిచా కాబట్టి ఎలా ఉందో చేస్తున్నాడు. నువ్వు అబద్ధం చేసుకుంటున్నారా? అది ఎదవరా, నీ దగ్గర మాట్లాడుతూ నా దగ్గర మాట్లాడుతున్నాడు. ఎవరికి ఫోన్ చేయాలి గురించి చెప్పి ఫోన్ చేయాలి. హలో, నేను ఎలా కొడతాను మాట్లాడుతాను బట్ట, నిజమేనా? మాట్లాడుతున్నా. ఏమని మాట్లాడుతున్నావు? అవునా, నాకేం చెప్పలేదు. మరి సరే, ఇప్పటికే నమ్మావా? ఇంత అబద్ధం చేసుకున్నా ఏంట్రా? అబద్ధం చేసుకున్నాను, ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు రా.
అపార్థం. పేరు చిన్నదే కానీ ఇద్దరు మనుషులను విడగొట్టింది. ఒక మనిషి ఉన్నప్పుడే వాడి విలువ తెలుస్తుంది. ఒక మనిషిని అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు కానీ అపార్థం చేసుకోకండి. కొన్ని అపార్థాల వల్ల విలువైన బంధాలను కోల్పోతారు. ఇట్లు మీ కేఎన్ కుమార్.